యువత అంటే మహిళ కానీ మగవాడు కానీ నిరుద్యోగులకి 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాం, స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నది నిజం. సో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్ళు మాత్రం ఈరోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండి ఓటేసిన నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి లేక కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా అమ్మఒడి వేసే వాళ్ళకేమో అమ్మఒడి సక్రమంగా రాకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ పక్క రాష్ట్రం హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏమో సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్కి ఏమో డిప్యూటీ సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్కి ఏమో మంత్రి జాబు. ఇంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకుని ఈరోజు సీఎం చేయడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకొని ఈరోజు మంత్రిని చేసుకోవడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మనం మాట ఇచ్చాం, అది నెరవేర్చాలన్న తపన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి పవన్ కళ్యాణ్కి లేకపోవడం అనేది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నికల ముందేమో బాబు షూరిటీ జాబు గ్యారంటీ అన్నారు, ఇంటింటికి వెళ్ళి బాండ్లను పంచారు. ఈరోజు సూటిగా అడుగుతున్నాను, ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచిన తెలుగుదేశం పార్టీ జేమ్స్ బాండ్లు అందరూ ఎక్కడికి పోయారు? ఈరోజు విద్యార్థులు అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు, వాళ్ళకి రావాల్సినవి రావట్లేదని. మరి ఎక్కడున్నారు? సమాధానం చెప్పడానికి బయటకు రండి అని నేను అడుగుతున్నాను.